తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు రెండుగా ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు స్వయంగా పాలించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. విభజించేటప్పుడు విభజన చట్టాలు అమలు కావాలని చెప్పేసి 2 రాష్ట్రాల్లో కూడా డిమాండ్ ఉన్నది. అది జరుగుతూ ఉంది. కేంద్రం అవి అమలు చేయడంలో అది ఇంకా వెనకంజ వేస్తూనే ఉన్నది. ఇలాంటి స్థితిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక హోదా అనే విషయం ముందుకు వస్తూ ఉంది. వచ్చిందప్పుడు దానిలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యేక హోదా ఉన్నట్టయితే రాబోయే ఇండస్ట్రీస్కి కానీ వీటికి ఆ విధంగా సబ్సిడీలు వస్తాయి. అప్పుడు ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి కాబట్టి అది ప్రత్యేక అంటే ఉద్యోగాలు కొన్ని దొరుకుతాయి కాబట్టి ఇలాంటి చోట ప్రత్యేక హోదా అవసరం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇదే బీజేపీ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఆ ప్యాకేజీకి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించాడు కూడా. ఏమి ప్రత్యేక హోదా అన్న సంజీవినియా, ప్రత్యేక ప్యాకేజ్ వస్తే రాష్ట్రానికి పనికిరాదా, ఇలాంటివి కూడా ఆ రోజున్న ముఖ్యమంత్రి చెప్పాడు. దాని తర్వాత వచ్చిన గవర్నమెంటు 22 పార్లమెంట్ సీట్లు వచ్చినప్పటికి కూడా మా మీద ఆధారపడే గవర్నమెంట్ రాలేదాడా, మా అవసరం వాళ్ళకు లేదు, మేము ఎంత పెద్ద ఆందోళన చేసినా సరే ఆ గవర్నమెంట్ స్పందించదు, కాబట్టి మేము ఆందోళన చేసినా అది ఫలితం రాదు అని చెప్పేసి తాత్సారం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు 2024లో జరిగిన ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. అప్పుడు ప్రత్యేక హోదా కావాల్సిందే అన్న పవన్ కళ్యాణ్ ఇవాళ కలిసి అధికారం పంచుకోబోతూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రత్యేక హోదా అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎందుకు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి 16 సీట్లతో కేంద్రంలో ఒక ప్రముఖ పాత్ర పోషించబోతూ ఉన్నది. 2 సీట్లతో దానికి తోడుగా జనసేన కూడా కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతూ ఉంది. అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఇవి ఎన్డీఏగా ఇక్కడ చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేకపోయాడు. అది ఓటేసే అవకాశం. నీకు నేను ఓటేయను, నేను సమర్థించను అంటే ప్రత్యేక హోదా వచ్చేది కదా అని కొంతమంది అన్నారు. నేను ఇప్పుడు అంటున్నాను, అసలు చంద్రబాబు నాయుడు కనుక ఇప్పుడు బీజేపీని నేను నీకు సపోర్ట్ చేయను అంటే చాలు ప్రత్యేక హోదా తెల్లారిసరికి వస్తుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే ఈరోజు ప్రముఖంగా చంద్రబాబు నాయుడు అట్లాగే నితీష్ ఒకరిద్దరి మీద ఆధారపడి మాత్రమే వస్తుంది. దానికి సరిపడా ఫిగర్ కూడా బీజేపీకి సొంతంగా లేవు. దాదాపు 30 సీట్లు తక్కువ పడి ఉంది. మరి ఈ స్థితిలో బీజేపీ గవర్నమెంట్ ఉండాలి అంటే వీళ్ళు ఉండాలి, వీళ్ళు సపోర్ట్ చేయాలి. ఇదే టీడీపీ, ఇదే నితీష్ సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వం మన నిర్ణయాలు తీసుకుంటుంది. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద అవకాశం వచ్చింది ఇప్పుడు ఇలా ఆంధ్రప్రదేశ్కు. ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు మా సపోర్ట్ మీకు కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన కనుక పట్టుబట్టుకొని కూర్చుంటే ఈరోజు బీజేపీకి ఇవ్వడం తప్ప మరొక మార్గం లేదు. మరి ఇలాంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకొని ప్రత్యేక హోదాను డిమాండ్ చేసి ప్రత్యేక హోదాను తెప్పించవచ్చు అని ఆంధ్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదాని చాలామంది అంటే నిరుద్యోగుల కాడ మొదలు పెడితే, విద్యార్థుల నుంచి మొదలు పెడితే, ఇండస్ట్రీస్ నుంచి మొదలు పెడితే, ట్రేడ్ యూనియన్ వాళ్ళు మొదలు పెడితే సామాన్య ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా అని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఆ రోజు మనం చూసాం. మరి అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకుంటాడా, ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్కు తెస్తాడా, దాన్ని తెచ్చే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తారా, ఈ ఇద్దరు కలిసి ఈ డిమాండ్ మీద కేంద్రం మీద ఒత్తిడి తెస్తారా, కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందా లేదా అనేది మనం చూడాలి.